వ్యక్తిగత సిద్ధాంతాలను బలవంతంగా రుద్దినట్టుగా అనిపించకూడదు, కానీ ఆ ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగా కనిపించాలి. ఇది కత్తి మీద సాము లాంటి వ్యవహారం. దీన్ని బ్యాలెన్స్ చేయడమే రాజకీయం. పాలిటిక్స్లో నిలదొక్కుకోవాలంటే ఈ లౌక్యం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తమిళనాడులో బీజేపీ కోసం అన్నామలై ఈ లౌక్యాన్ని చూపిస్తున్నారు. తల పండిపోయిన నేత ఏమీ కాదు, కానీ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టింది హైకమాండ్. స్వయంగా ప్రధాని మోదీయే స్టేజ్పై అన్ని మెచ్చుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ పాలిటిక్స్లోకి రావడం గొప్ప విషయం కాకపోవచ్చు, కానీ వచ్చిన తర్వాత నిలదొక్కున్న తీరు, రాజకీయంగా ఆయన సంపాదించుకున్న పేరు మాత్రం నిజంగా గొప్పే. అన్నామలై ఎంత మొండిఘటమో చెప్పడానికి ఇప్పుడు మనం చూసిన ఈ ఒక్క విజువల్ చాలు. ఎంత మొండిగా నిలబడి కొరడ దెబ్బలు తింటున్నారో చూసారుగా. మామూలుగా అయితే ఇలాంటివి చూడగానే ఇంత సీన్ అవసరమా అనిపిస్తుంది, కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే పొలిటికల్ స్ట్రాటజీ కనిపిస్తుంది. తమిళనాడులో ఉనికి కోసం బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ మిషన్కి హైకమాండ్కి దొరికిన ఆయుధమే ఈ అన్నామలై. ద్రవిడ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో సనాతనం, హిందుత్వం అనే అజెండాతో వెళ్తే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. నేషనల్ పార్టీ అయిన బీజేపీ లోకల్ అనిపించుకోవాలంటే లోకల్గా ఉన్న సమస్యలపైనే కొట్లాడాలి. ఇదే వ్యూహంతో పనిచేస్తున్నారు అన్నామలై. ఏ చిన్న తప్పు జరిగినా సరే ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. చొక్కా నలగకుండా కూల్గా కూర్చుంటే రాజకీయాల్లో పేరెలా వస్తుంది? అందుకే పార్టీ ప్రెసిడెంట్ అయినా ఓ మామూలు కార్యకర్తల రోడ్లపైకి వస్తున్నారు అన్నామలై. అన్నా యూనివర్సిటీ వ్యవహారంలో చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు. వీధుల్లోకి వచ్చి నినాదాలు చేయడానికి వెనకాడడం లేదు. ఆందోళన చేసి అరెస్ట్ అయ్యారు. ఆయన వెనక్కి తగ్గకుండా షేమ్ ఆన్ యూ స్టాలిన్ అనే క్యాంపెయిన్ని మొదలుపెట్టారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు, అసలు అధికారంలో ఉన్న డిఎంకేని దించేయాలని కొత్త ఎజెండాతో పనిచేస్తున్నారు అన్నామలై. అంతేకాదు, డిఎంకేని అధికారం నుంచి తప్పించి తాము అధికారంలో వచ్చేంత వరకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. 48 గంటల పాటు ఉపవాసం ఉన్నారు. తనకు తాను కొరడాతో కొట్టుకొని శిక్ష విధించుకున్నారు. ఇదంతా పైకి చాలా సిల్లీగా అనిపించినా ఇది కదా అసలు రాజకీయం అని మాట్లాడుకోకుండా అయితే అసలు ఉండలేం. పార్టీకి పేరు రావాలన్నా, పొలిటికల్గా పర్సనల్గా ఎదగాలన్నా ఇలా జనాల్లో కనబడాలి, అవసరమైతే కలబడాలి, చివరికి గట్టిగా నిలబడాలి. బీజేపీని తమిళనాడులో నిలబెట్టాలంటే ఇలా దూసుకుపోవాల్సిందే, చొరవ తీసుకుని జనాల్లోకి చొచ్చుకుపోవాల్సిందే. ఆ పనిని చాలా సింపుల్గా చేసేస్తున్నారు అన్నామలై. మొన్నటి ఎలక్షన్స్లో ఎంపీగా కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు అన్నామలై. ఫలితం ఎలా ఉన్నా ఆయన ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది. దాదాపు 3 నెలల పాటు తమిళనాడులో లేరు, విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు. ఆ తర్వాత తమిళనాడుకి తిరిగి వచ్చినప్పుడు జనాలు రిసీవ్ చేసుకున్న తీరు ఆయన పొలిటికల్ మైలేజ్కి ఓ ఉదాహరణ. మొత్తంగా చూస్తే కాషాయ పార్టీకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ద్రవిడ రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు అన్నామలై.